కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 అక్కడికక్కడే మరణించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి హంపీలో జరిగే ఆరాధన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తుఫాన్ కారు టైర్ పంచర్ కావడంతో వాహనం పల్టీలు కొట్టింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం సింధనూరు వద్ద అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రమాదంలో మంత్రాలయం సంస్కృత వేద పాఠశాలలో చదువుతున్న 3 విద్యార్థులు, వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మంత్రాలయం, ధారవాడ, గంగావతికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై పీఠాధిపతి సుభేంద్ర తీర్థ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, హంపీలో రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మఠం ఆరాధనోత్సవ కార్యక్రమానికి నిన్న రాత్రి మంత్రాలయానికి సంబంధించిన వేద పాఠశాల విద్యార్థులు ఒక కారులో ఒక వాహనంలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరు సమీపంలోని పూతనాల గ్రామం వద్ద కారు వీరు ప్రయాణిస్తున్న వాహనము బోల్టా పడడంతో అక్కడికక్కడే కారులో ప్రయాణిస్తున్న వేద పాఠశాలకు సంబంధించిన 3 విద్యార్థులతో పాటు కారు డ్రైవర్, వాహనం సంబంధించిన డ్రైవరు మృతి చెందారు. ఈ మృతులకు సంబంధించి డ్రైవరు మంత్రాలయానికి సంబంధించిన శివగా గుర్తించారు. వీరిన 3 విద్యార్థులు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారుగా చెప్తున్నారు. వాస్తవంగా రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో జరిగే ఆరాధనోత్సవాలు ఇటు కర్ణాటకలో కానీ ఇటు ఏపీలో కానీ జరిగే కార్యక్రమాలలో వేద పాఠశాల విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో భాగంగానే నిన్న హంపీలో జరిగే కార్యక్రమానికి వీరు బయలుదేరి ప్రమాదంలో మృతి చెందడం పట్ల మంత్రాలయం మఠానికి సంబంధించిన పీఠాధిపతి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంబంధించి మృతుల కుటుంబాలకు సంబంధించి మఠం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో పాటు ఆ మృత దేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు మఠం పీఠాధిపతులతో పాటు సిబ్బంది కూడా చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ కర్ణాటకలో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 3 విద్యార్థులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన పట్ల రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.